హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి చాలామందికి అయితే డౌట్ ఉంది. మాకు ఇన్ని మార్క్స్ అయితే వచ్చాయి, సో ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది, మాకు వస్తుందా రాదా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, తొందరగా కంప్లీట్ చేయండి. తర్వాత అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఫాస్ట్గా అప్డేట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే, మాకొచ్చిన మార్క్స్కి ఫ్రీ సీట్ వస్తుందా రాదా, ఇలా చాలామందికి డౌట్ ఉన్నాయి. సో క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చాలామందికి 30, 31, 32, 33 ఈ విధంగా 40 బిలో అయితే వచ్చినాయి మాకైతే మార్క్స్ అయితే. సో మాకు వస్తుందా రాదా, సో ఇక్కడ ఎలా చూడాలంటే, ఇక్కడ కేటగిరీస్ వైజ్గా చూడాలి. సో ఎంసెట్లో మనకు రూల్స్ చూసుకుంటే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు, వాళ్ళకి ఫ్రీ సీట్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఓసీ బీసీ వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళు 40 మార్క్స్ అబోవ్ తెచ్చుకుంటేనే అప్పుడు వాళ్ళకి ఫ్రీ సీట్ అయితే వస్తుంది, లేదంటే రాదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు 40 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఓసీ బీసీ వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది, వాళ్ళకి కంపల్సరీగా ఏదో కాలేజ్లో ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తే మాత్రం ఇంకా చాలా బెటర్ కాలేజ్లో అయితే వస్తుంది. సో ఇప్పుడున్న ఓసీ బీసీ స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే, మాకు వచ్చిన మార్క్స్కి మాకు మంచి కాలేజ్ సీట్ వస్తుందా రాదా. సో ఇక్కడ ఏంటంటే, చాలామందికి 40 బిలో అయితే వచ్చినాయి. సో మాకు అసలు సీట్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది డౌట్ ఉన్నారు. సో మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, ఇది ఇంకా ఫైనల్ మార్క్స్ అయితే కాదు, ఇంకా నార్మలైజేషన్ చేయాలి. అప్పుడు మనకు అక్కడ ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. సో అప్పుడు మనకి మంచి కాలేజ్లో వస్తుందా, మంచి ర్యాంక్ వస్తుందా, ఈ విధంగా అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు దాకా మనం అయితే ఏమీ చెప్పలేము. నార్మలైజేషన్ చేసిన తర్వాత, రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే 40 బిలో వచ్చిన వాళ్ళు అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. దయచేసి అయితే ఎవరు టెన్షన్ పడకండి, ఎందుకంటే మనకి ఇంకా ఫైనల్ మార్క్స్ కాదు కాబట్టి. అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాను అనుకుంటున్నాను, ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది, ఎవరికి ఫ్రీ సీట్ రాదని చెప్పి. అండ్ ఓసీ బీసీ వాళ్ళకి కూడా వస్తుంది, ఎవరికైతే 40 అబవ్ వస్తుందో వాళ్ళకి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంటర్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇంకా మనకి ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తే బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఇన్కేస్ దీని మీద డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇంకా ఎక్స్ప్లెనేషన్తో మీకు అయితే వీడియో అయితే అందిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.